హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ మెలెవలెంట్. మూవీ స్టార్టింగ్లో మనం ఏంజెలా అండ్ జాక్సన్ను చూస్తాం. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. వాళ్ళిద్దరిది చిన్న పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది. అందులో ఏలియట్ అండ్ జాక్సన్ గర్ల్ ఫ్రెండ్ బెత్ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి తమ ఇల్లు హాంటెడ్ అంటే అక్కడికి వెళ్ళి ఫేక్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఏంజెలా మదర్కు ఆత్మలు కనిపించేవి. వీళ్ళంతా ఏంజెలాకు కూడా ఆ సూపర్ పవర్ ఉందని, వాళ్ళంతా కలిసి ఆత్మలను దయ్యాలను తరిమి కొట్టే పవర్ ఉందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. జాక్సన్ చాలా అప్పులు తీసుకుంటాడు. వాటన్నిటిని తీర్చడానికి ఈ పని చేస్తుండేవాడు. ఒకరోజు వీళ్ళు న్యూ క్లయింట్ ఫ్రాంక్ దగ్గరికి వెళ్తారు. ఫ్రాంక్ వైఫ్ చనిపోతుంది. ఫ్రాంక్ అనుకుంటాడు వాళ్ళ ఇంట్లో తన వైఫ్ ఆత్మ తిరుగుతుందని అండ్ తన కూతుర్ని కూడా ఇబ్బంది పెడుతుందని. ఫేక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఏంజెలా ఫ్రాంక్ను తన వైఫ్ గురించి అడుగుతుంది. ఫ్రాంక్ చెప్తాడు తన వైఫ్ని మ్యాడీ అండ్ తను ఎక్కువ టైం బేస్మెంట్లోనే గడిపేదని. ఆ తర్వాత వీళ్ళంతా ఫేక్ సెటప్ పెడతారు. ఏంజెలా అండ్ ఏలియట్ బేస్మెంట్లోకి వెళ్తాడు. అక్కడ అంతా రికార్డ్ చేస్తుంటాడు. అదంతా జాక్సన్, బెత్ అండ్ ఫ్రాంక్కి కనిపిస్తుంటుంది. ఏంజెలా మ్యాడీని పిలుస్తున్నట్టు అండ్ తనని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నట్టు యాక్టింగ్ చేస్తుంది. ఏలియట్ ఒక టేప్ రికార్డర్ ప్లే చేస్తాడు. అందులో ఒక అమ్మాయి ఫ్రాంక్ అండ్ తన కూతురికి గుడ్ బై చెప్తుంది. ఇది విని ఫ్రాంక్ తన వైఫ్ ఆత్మ వెళ్ళిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు ఏంజెలా బేస్మెంట్ ఇంకొంచెం లోపలికి వెళ్తుంది. అక్కడ 3 స్టాచ్యూస్ ఉంటాయి. అందులో నుండి ఒక స్టాచ్యూ చూడడానికి ఫ్రాంక్ వైఫ్ మ్యాడీలా ఉంటుంది. తను ఏంజెలా వైపు వస్తుండటంతో తను షాక్ అయి కింద పడిపోతుంది అండ్ తన నోస్లో నుండి బ్లడ్ వస్తుంది. అప్పుడే ఏలియట్ అక్కడికి వచ్చి ఏంజెలాను బయటికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ ఏంజెలాకు మళ్ళీ వేరే క్లయింట్ కాల్ వస్తుంది. ఆ క్లయింట్ తన ఇంట్లో అమ్మాయిల అరుపులు వినిపిస్తున్నాయని, కాబట్టి వాళ్ళని పారానార్మల్ ఇన్వెస్టిగేట్ చేయమని అంటుంది. బట్ ఏంజెలా వాళ్ళంతా బిజీ ఉన్నారని అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది. లాస్ట్ ఇన్వెస్టిగేషన్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను డిస్టర్బ్ అవుతుంది. అందుకే తను అబద్ధం చెప్తుంది. తను ఇంకా ఆ వర్క్ కంటిన్యూ చేయాలనుకోదు. ఆ తర్వాత తన యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ తన టీచర్తో మాట్లాడుతుంటుంది. అప్పుడే తనకి అక్కడ ఆత్మ కనిపిస్తుంది అండ్ ఆ ఆత్మ మాటలు కూడా వినిపిస్తాయి. సడన్గా తన నోస్లో నుండి బ్లడ్ వస్తుంది. తను అక్కడ నుండి గ్రాండ్ పా ఇంటికి వెళ్ళి అక్కడ తన గ్రాండ్ పాని తన మామ్ డెత్ గురించి అడుగుతుంది. తన గ్రాండ్ పా తను ఆత్మలను చూసేది, బట్ అక్కడెవరూ ఉండేవారు కాదు. అలా తను పిచ్చి దాంట్లో బిహేవ్ చేస్తూ తనని తాను రూమ్లో లాక్ చేసుకుని సూసైడ్ చేసుకుంది. అలాగే తను ఆత్మలను చూసిన ప్రతిసారి తన నోస్లో నుండి బ్లడ్ వచ్చేది అని చెప్తాడు. ఇది విని తను చాలా డిస్టర్బ్ అవుతుంది. బికాస్ వాళ్ళ మామ్కు జరిగినట్టే తనకి కూడా జరుగుతుంది. మరోవైపు జాక్సన్ అప్పు తీర్చకపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్ళు కొడతారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే మళ్ళీ అదే క్లయింట్ కాల్ వస్తుంది, పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేయమని. ఆ కాల్ జాక్సన్ లిఫ్ట్ చేసి తనకి ఓకే చెప్తాడు. బికాస్ ఆ క్లయింట్ రెగ్యులర్ ఇచ్చే ఫీజ్ కన్నా డబుల్ ఇస్తానని చెప్తుంది. ఆ తర్వాత ఏంజెలా ఇంటికి వస్తుంది. జాక్సన్ మొహం నిండా గాయాలను చూసి ఏమైంది అని అడుగుతుంది. బట్ జాక్సన్ ఏం చెప్పకుండా ఆ క్లయింట్కి నో ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. ఏంజెలా నేను ఆ హౌస్ గురించి చాలా చదివాను, అక్కడ చాలామంది పిల్లల మర్డర్స్ అయ్యాయి అని అంటుంది. బట్ జాక్సన్ దగ్గర అప్పు తీర్చడానికి వేరే దారి లేకపోవడంతో ఏంజెలాను చాలా కన్విన్స్ చేస్తాడు. బట్ ఏంజెలా నో చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది. అదే రోజు రాత్రి ఏంజెలా కలలో వాళ్ళ మామ్ వచ్చి తనని హెల్ప్ అడుగుతుంది. అప్పుడే తను కళ్ళు తెరుస్తుంది. అది డ్రీమ్ అని అర్థమవుతుంది. ఆ తర్వాత తను జాక్సన్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఓకే అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి ఆ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళు మిసెస్ గ్రీన్ను కలుస్తారు. తనే వాళ్ళకు కాల్ చేసింది. తను చెప్తుంది తను ఆ పిల్లని అడాప్ట్ చేసుకుంది, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంది. బట్ ఎవరో వాళ్ళ పిల్లల మర్డర్ చేశారని. అందరి డౌట్ మిసెస్ గ్రీన్ కొడుకు హర్నం మీదే ఉందని, బట్ తనకి ఏం తెలియదని తన కొడుకు నిర్దోషం చెప్తుంది. అలాగే ఆ పిల్లల డెత్ తర్వాత ఆ పిల్లల అరుపులు ఎక్కువయ్యాయని చెప్తుంది. ఏంజెలా మిసెస్ గ్రీన్ను ఆ పిల్లల ఫోటోగ్రాఫ్స్ అడుగుతుంది. వాళ్ళ స్ట్రాటజీస్ చేస్తుంటారు. జాక్సన్ ఆ ఇంటి ఈస్ట్ సైడ్ వెళ్ళకని చెప్తాడు. బికాస్ మిస్సెస్ గ్రీన్ అటు రావద్దని, రిపేరింగ్ జరుగుతుందని చెప్తుంది. బెత్ ఆ ఇంటికి వచ్చే ముందు చాలా సౌండ్స్ రికార్డ్ చేసి పెడుతుంది. మిసెస్ గ్రీన్ని ఫూల్ చేద్దాం. వాళ్ళు ఇలా ఎప్పటి నుండో చేస్తూ వస్తుంటారు. అప్పుడే ఏంజెలాకు ఒక అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది అండ్ తన నోస్లో నుండి బ్లడ్ వస్తుంటుంది. తను వాష్రూమ్ వెళ్ళి నోస్ క్లీన్ చేసుకుంటుంది. ఏలియట్ కూడా తన వెనకాలే వస్తుంటాడు. తనకి ఆ వాష్రూమ్లో కూడా పిల్లల సౌండ్స్ రావడంతో తను అన్ని వాష్రూమ్స్ డోర్ ఓపెన్ చేసి చూస్తుంటుంది. అందులో ఒక వాష్రూమ్లో తనకి ఒక
చిన్న పిల్ల ఆత్మ కనిపిస్తుంది. ఆ అమ్మాయి లిప్స్ థ్రెడ్తో కుట్టి ఉంటుంది. అది చూసి తను కళ్ళు తిరిగి పడిపోతుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ తన చుట్టూ ఉంటారు. తను ఏం కాలేదని చెప్తుంది. జాక్సన్ అందరినీ వర్క్ స్టార్ట్ చేయమని చెప్తాడు. మళ్ళీ సెటప్ పెట్టాక ఏంజెలా అండ్ ఏలియట్ బిల్డింగ్ నార్త్ నుండి స్టార్ట్ చేస్తారు. మరోవైపు మిసెస్ గ్రీన్, బెత్ అండ్ జాక్సన్ వాళ్ళని కెమెరాలో చూస్తుంటారు. ఏంజెలా ఫేక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ పిల్లల నేమ్స్ చెప్తూ వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళమని చెప్తుంది. అప్పుడే తనకు ఇంకో అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. తన నేమ్ టామీ. ఏంజెలా టామీని ఫాలో అవుతుంది. బికాస్ ఏంజెలాకు ఆ పిల్లలు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. ఏంజెలా టామీని ఫాలో అవుతూ ఈస్ట్ సైడ్ వెళ్తుంటుంది. జాక్సన్ వాకీ టాకీ హెల్ప్తో అటు సైడ్ వెళ్ళకని అంటాడు. బికాస్ మిస్సెస్ గ్రీన్ అక్కడికి వెళ్ళకని ముందే ఇన్ఫార్మ్ చేస్తుంది. బట్ ఏంజెలా అదేం వినకుండా వెళ్తుంది. అది చూసి ఎందుకో మిస్సెస్ గ్రీన్ ఫేస్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంజెలా వెళ్తుండగా ఏలియట్ కూడా తన వెనకాలే వస్తుంటాడు. అప్పుడే ఫ్లోర్ విరిగిపోయి ఏలియట్ బేస్మెంట్లో పడిపోతాడు. అది చూసి జాక్సన్ అక్కడికి వస్తాడు హెల్ప్ చేయడానికి. జాక్సన్ అండ్ ఏంజెలా ఆర్ యూ ఓకే అని అనగా ఏలియట్ తన కాళ్ళకి దెబ్బ తగిలింది, తను ఇంకా నడవలేనని చెప్తాడు. సో ఏంజెలా అండ్ జాక్సన్ స్టెప్ హెల్ప్తో బేస్మెంట్లోకి వెళ్తారు. అక్కడ బేస్మెంట్ వాల్స్ మీద హెల్ప్ అని రాసి ఉంటుంది. ఏంజెలాకు అర్థమవుతుంది పిల్లల్ని ఇక్కడే బేస్మెంట్లో ఉంచారని అండ్ వాళ్ళతో డెఫినెట్గా ఏదో బ్యాడ్ అయ్యే ఉంటుందని. ఏంజెలా జాక్సన్తో వాళ్ళ మామ్ లాగానే తనకు కూడా ఆత్మలు కనిపిస్తున్నాయని చెప్తుంది. బట్ జాక్సన్ వినకుండా వర్క్ కంప్లీట్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత తను మిస్సెస్ గ్రీన్ దగ్గరికి వెళ్తాడు. బట్ అప్పటికే మిస్సెస్ గ్రీన్కు వాళ్ళ ఫేక్ ఇన్వెస్టిగేషన్ గురించి అర్థమైపోతుంది. వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తుంది. అలాగే తన మాటల్లో హింట్ ఇస్తుంది ఆ పిల్లల మర్డర్స్లో తను కూడా ఉందని. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకున్నాను, బట్ ఆ పిల్లలు చాలా అల్లరి చేసేవారు, నా మాట వినకపోయేవారు అని అంటుంది. ఆ తర్వాత జాక్సన్ అలర్ట్ అవుతాడు అండ్ వాకీ టాకీ హెల్ప్తో అందరినీ ప్యాక్ చేసుకోమని రిటర్న్ వెళ్దామని చెప్తాడు. బట్ బెత్ రెస్పాండ్ అవ్వదు. జాక్సన్ ఏలియట్ అండ్ ఏంజెలా దగ్గరికి వెళ్తారు. కార్లోకి వెళ్ళి ఉండమంటాడు. ఏంజెలా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ చిన్నపిల్ల ఆత్మ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఆత్మ ఏంజెలాకి కాదు, జాక్సన్ కూడా కనిపిస్తుంది. వాళ్ళకి అర్థమవుతుంది ఆ అమ్మాయి ఆత్మ వాళ్ళకి బెత్ గురించి చెప్పడానికి ట్రై చేస్తుందని. ఏంజెలా ఏలియట్ను తీసుకొని కార్లోకి వెళ్ళి కూర్చుంటుంది. జాక్సన్ బెత్ను వెతుకుతాడు అండ్ బెత్ దొరుకుతుంది. బట్ ఎవరు తన లిప్స్ని కుడతారు. తనని తీసుకొని కార్లోకి వెళ్తాడు. కార్లో వెళ్తుండగా జాక్సన్ డ్రైవ్ చేస్తూ ట్రీని గుద్దేస్తాడు. సో అప్పటికప్పుడే బెత్ చనిపోతుంది. బెత్ను చూసి జాక్సన్ చాలా ఏడుస్తాడు. అప్పుడే ఎవరో వెనుక నుండి వచ్చి తన తల మీద గట్టిగా కొడతారు. దానివల్ల జాక్సన్ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, హెర్మన్, మిస్సెస్ గ్రీన్ కొడుకు. హెర్మన్ కార్ దగ్గరికి వెళ్ళి ఏలియట్ని కూడా కొడతాడు. ఏంజెలా అప్పటికే స్పృహ తప్పిపోయి ఉంటుంది. ఏంజెలా కళ్ళు తెరిచి చూసేసరికి బెత్ చనిపోయి ఉంటుంది. జాక్సన్ లేకపోవడం చూసి ఏలియట్ని లేపి అడుగుతుంది. ఏలియట్ అప్పటికే అన్కాన్షియస్గా ఉండటంతో హ్యాండ్తో మిసెస్ గ్రీన్ ఇంటి వే చూపిస్తాడు. ఏంజెలా మళ్ళీ మిసెస్ గ్రీన్ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటి డోర్ దగ్గర మళ్ళీ అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. ఏంజెలా తనని ఫాలో అవుతుంది. మిసెస్ గ్రీన్ అండ్ హెర్మన్ జాక్సన్ను చేరుకు కట్టేస్తారు. మిసెస్ గ్రీన్ జాక్సన్తో తన మామ్ తనని చాలా హరెస్ చేసేదని, టార్చర్ చేసేదని, తను ఆ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకున్నానని, బట్ ఆ పిల్లలు అల్లరి చేయడం వల్ల చంపేశానని చెప్పి జాక్సన్ టంగ్ కట్ చేసి హ్యామర్తో తన టీత్స్ మీద కొట్టి తన లిప్స్ను థ్రెడ్తో కుడుతుంది. హెర్మన్ ఏంజెలాను చూసి ఏంజెలాను కూడా తీసుకొచ్చి చైర్కు కట్టేస్తాడు. ఏంజెలా జాక్సన్ను చూస్తుంది. మిస్సెస్ గ్రీన్ని రిక్వెస్ట్ చేస్తుంది వాళ్ళని అక్కడి నుండి వెళ్ళనివ్వమని. బట్ మిస్సెస్ గ్రీన్ వినదు. హెర్మన్ జాక్సన్ను అక్కడి నుండి తీసుకెళ్తాడు. మిస్సెస్ గ్రీన్ ఏంజెలా లిప్స్ కొడుతుంటుంది. అప్పుడే ఏలియట్ అక్కడికి వస్తాడు. హెర్మన్ను కత్తితో పొడుస్తాడు. అది చూసి మిస్సెస్ గ్రీన్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఏలియట్ వెళ్ళి ఏంజెలా కట్లన్నీ విప్పడానికి ట్రై చేస్తుంటాడు. బట్ మిస్సెస్ గ్రీన్ లేచి ఏలియట్ను వెనక నుండి కొడుతుంది. ఆ పిల్లల ఆత్మలు అక్కడే ఉండి ఇదంతా చూస్తుంటాయి. మిస్సెస్ గ్రీన్ ఏలియట్ని చంపడానికి వెళ్తుంటుంది. ఏంజెలా ఆ పిల్లల్ని హెల్ప్ అడుగుతుంది. అప్పుడే ఆ పిల్లలు గట్టి గట్టిగా అరుస్తారు. మిస్సెస్ గ్రీన్ ఆ సౌండ్స్ వినలేకపోతుంది, భరించలేకపోతుంది. అదే టైంలో ఏంజెలా ఎలాగోలా కట్లన్నీ విప్పుకొని మిస్సెస్ గ్రీన్ని కత్తితో చంపుతుంది. అప్పుడే ఆ పిల్లల ఆత్మ అక్కడి నుండి మాయమైపోతాయి. ఇప్పుడు ఆ పిల్లలకి ముక్తి లభిస్తుంది. తను ఇంటి బయటకు వెళ్ళి హెల్ప్ అడగడంతో అక్కడ తనకి జాక్సన్ ఆత్మ కనిపిస్తుంది. జాక్సన్ ఆత్మ బెత్ ఆత్మ కోసం వెతుకుతుంటుంది. తనకు అర్థమైపోతుంది జాక్సన్ కూడా చనిపోయాడని. అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న కార్లో నుండి కొంతమంది వచ్చి తనని హాస్పిటల్ తీసుకెళ్తాడు.
తన కళ్ళు తెరిచి చూడగానే తను అండ్ ఏలియట్ ఒక హాస్పిటల్లో ఉంటారు. ఏంజెలా వాళ్ళ గ్రాండ్పాకు కాల్ చేసి మాట్లాడుతుంది. అప్పుడే తన మీద ఒక నీడ కనిపిస్తుంది. తను గ్రాండ్పాతో ఇప్పుడు తను ఒంటరి కాదని చెప్తుంది. ఇక్కడికి మూవీ ఎండ్ అవుతుంది. మేబీ లాస్ట్లో ఏంజెలా మీద ఉన్న నీడ వాళ్ళ మామ్ కావచ్చు. ఈ మూవీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.